హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదన టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈ మధ్య రోజుల్లో ఏంటంటే అందరూ కూడా కొత్తగా ఏదన్నా చేయాలి, అందరూ చేసేది కాకుండా డిఫరెంట్గా చేయాలి, ఒకరి కింద పని చేయకూడదు, మనమే సొంతంగా ఏదైనా చేయాలి, సో ఊరు దాటి బయట పోకూడదు, ఊళ్ళో ఉంటూనే మన టాలెంట్ నిరూపించుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఏం లేదండి, కోళ్ళ పెంపకం గురించి అనమాట. సో ఇప్పుడు మనం కోళ్ళ పెంపకం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే తక్కువ ఖర్చుతోటి తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటారు కదా. అలా కనుక మీరు అనుకుంటున్నట్టయితే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బిజినెస్ అనేది ఇందులో కష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఏమంటే పెట్టుబడి అనేది కూడా తక్కువగానే ఉంటుంది. దానికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా తక్కువగానే ఉంటుందన్నమాట. లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇన్కేస్ లేబర్స్ లేకున్నా కూడా సొంతంగా మీకు మీరే అయినా సరే చేసుకోగలిగే విధంగా ఉంటుందన్నమాట ఇది. సో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, కోళ్ళ పెంపకం అనమాట. సో మీరందరూ వినే ఉంటారు. ముందు కాలంలో ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే ఆదివారం వస్తే చాలు చికెన్ తినాలి, మటన్ తినాలి అనేసి అనుకునే వాళ్ళు అనమాట. బట్ ఇప్పుడేంటంటే ఆదివారంతో బుధవారంతో సంబంధమే లేదనమాట. ఎప్పుడు గుర్తుకు వస్తే చాలు అప్పుడు చికెన్ని తినేయాలి అనుకుంటూ ఉంటారనమాట. సో ఎందుకంటే చికెన్ తోటి డిఫరెంట్ రెసిపీస్ వచ్చేసాయి కాబట్టి సో ఎప్పుడు గుర్తుకు వస్తే చాలు అప్పుడు కేజీ 2 కేజీలు అనేసి తెచ్చుకునేసి తింటూ ఉంటారనమాట. సో అందుకోసమే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చికెన్కి గిరాకీ బాగా పెరిగిపోయిందనమాట. సో అందుకోసం ఇప్పుడు నేను ఏంటంటే కనుక కోళ్ళ పెంపకం గురించి మీతో షేర్ చేస్తానండి. సో ఈ కోళ్ళ పెంపకం ద్వారా ఏంటంటే కనుక మీకు ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఏంటంటే దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది, స్పేస్ కూడా తక్కువగానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు తీసుకోవాల్సిన పని ఏదైతే ఉందో అది కూడా తక్కువగానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఏం లేదండి, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అనమాట. ఒక ల్యాండ్ అనేది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది 1/2 ఎకరా అయినా సరే, 1 ఎకరా అయినా సరే ఇట్లా సరిపోతుందన్నమాట. సో అందులో ఏంటంటే బాగా పొడవు వెడల్పులుగా ఉన్నటువంటి షెడ్లని నిర్మించుకోవాలన్నమాట. సో మీరు ఎవరైనా సరే కోళ్ళ పెంపకం చేయాలి అనుకుంటే కనుక మీరు ఏదో పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్గా మీరు పెట్టాల్సింది ఒక్కటి ఏంటంటే షెడ్ నిర్మాణం అనమాట. ఈ షెడ్ని కనుక బాగా పెద్ద సైజులో మీరు నిర్మించుకున్నట్టయితే కనుక ఆటోమేటిక్గా మీరు ఈజీగా డబ్బులు సంపాదించేసినట్టే. అట్ ది సేమ్ టైం ఏమంటే కొంచెం టేక్ కేర్, అంటే కొంచెం జాగ్రత్త తీసుకునే నాలెడ్జ్ కూడా మీకు ఉండాలన్నమాట. ఎందుకంటే కనుక ఈ కోళ్ళు అనేటివి కొంచెం సెన్సిటివ్ కదా. నాటుకోళ్ళు అయితే కనుక అంత సెన్సిటివ్ కాదనమాట. ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఈజీగా బతికేయగలుగుతాయి. కానీ ఈ ఫారం కోళ్ళు, గిరిజా కోళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా, సుగునా చికెన్, సో ఇట్లాంటివి ఏంటంటే కానీ చాలా సెన్సిటివ్ కదా. సో వాటిని కొంచెం మనం జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కోళ్ళ పెంపకం చేయాలి అనుకుంటున్నారు. ఎలా అంటే కనుక మీరు కొన్ని కంపెనీలతో టైఅప్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టైఅప్ అనేది ఎలా అవ్వాల్సి ఉంటుందంటే కనుక సో మీరు కనుక టైఅప్ అయితే ఏం జరుగుతుందంటే కనుక కోడి పిల్లల్ని వాళ్ళే ఇస్తారనమాట. దానా కూడా వాళ్ళే తెచ్చిస్తారు. అంటే మీరు కోళ్ళకు వేయాల్సిన గింజలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చిస్తారనమాట. కోళ్ళకు పెట్టే ఫుడ్ మొత్తం కూడా వాళ్ళే తీసుకొచ్చిస్తారు. కోడి పిల్లల్ని కూడా వాళ్ళే తీసుకొచ్చిస్తారనమాట. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక మీరు నిర్మించుకున్న షెడ్ ఏదైతే ఉందో అందులో ఈ కోడి పిల్లలను పెట్టి 45 రోజుల పాటు పెంచాల్సి ఉంటుందన్నమాట. సో ఈ 45 రోజుల పాటు మీరు పెంచే క్రమంలో ఏంటంటే ఎక్కడైనా సరే కొన్ని చనిపోతే కనుక ఆ 45 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళని తీసుకెళ్తారు కదా. సో చనిపోయిన వాటికి వాళ్ళైతే కనుక డబ్బులు అయితే కట్ చేయరనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు 10,000 కోళ్ళ పిల్లలు తీసుకున్నారనుకోండి, అందులో ఒక 500 చనిపోయినా కూడా వాళ్ళ డబ్బులు అయితే కట్ చేయరనమాట. సో మిగతా 9,500 వాటికి ఈజీగా మీకు డబ్బులు అయితే ఇచ్చేస్తారు. అంటే సో కొన్ని కోడిపిల్లలు ఒకవేళ చనిపోయినా కూడా వాళ్ళ డబ్బులు అనేది కట్ చేయరనమాట. మీకు యాజ్ ఇట్ ఈజ్గా ముందు ఎలా అయితే మాట్లాడుకుంటారో దాని ప్రకారమే మీకు అమౌంట్ అనేది ఇచ్చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కోడి పిల్లకు అంటే మీరు 45 రోజుల పాటు వాటికి గింజలు పెట్టి నీళ్లు పెట్టి ఆ షెడ్లో వాటిని ఉంచుకొని వాటిని కేర్ చేసినందుకు గాను ఒక కోడి పిల్లకి కనీసం అండి, నేను చెప్పేది కనీసం అంటే 20 రూపాయల చొప్పున ఇచ్చినా కూడా 9,500 కోడి పిల్లలకి మీకు దాదాపు 1,90,000 వరకు ఈజీగా మీకైతే డబ్బులు వచ్చేస్తాయి అనమాట. ఇదంతా సంపాదించడానికి మీకు ఏదో నెలలు సంవత్సరాల టైం అయితే పట్టదండి, కేవలం 45 రోజులు మాత్రమే. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త కూడా ఉంది. ఏంటంటే కనుక దానా ఏదైతే ఉందో అవి బాగా తింటాయన్నమాట. మొదటి 15 రోజులు పెద్దగా అవి తినవండి. ఆ తర్వాత ఉండే ఒక 30 రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో అయితే కనుక ఎక్కువగా తింటాయన్నమాట. మీరు వాటికి సరిపడే అంత మేత ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. నీళ్ళను కూడా ఖచ్చితంగా టైం టు టైం ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదొక విషయం. నెక్స్ట్ వీటిల్లో అలాగే ఈ కోళ్ళ పెంపకంలో వచ్చే ఆటుపాట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఇందులోకి మనం దిగాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోగలుగుతారనమాట.
ఏంటి అంటే కనుక మీరు ఊరి మధ్యలో కనుక ఈ కోళ్ళ ఫామ్ కనుక పెట్టినట్టయితే ఆ కోళ్ళ నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉందో టాయిలెట్ లాంటిది ఉంటుంది కదా, సో అది వచ్చినప్పుడు ఏంటంటే చాలా బ్యాడ్ స్మెల్ అనమాట. మీరు ఇచ్చే ఫుడ్లో ఏంటంటే కొంచెం కెమికల్ ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. సో దాని కారణంగా ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందన్నమాట. సో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీ పైన కంప్లైంట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. ఎంఆర్ఓ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి మీ పైన కంప్లైంట్ చేస్తారనమాట. సో దీన్ని కూడా మీరు భరించే కెపాసిటీ ఉండాలన్నమాట. అంటే మీరు గొడవలకి వెళ్ళండి అని కాదండి, ఊరి బయట ఈ షెడ్లను నిర్మించుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది అనే దానికోసం చెప్తున్నానమాట. సో నీళ్ళ యొక్క సౌకర్యం కూడా బాగా ఉండాలన్నమాట. నీళ్ళ యొక్క ఫెసిలిటీ కనుక మీకు లేకపోతే కోళ్ళను పెంచడం చాలా కష్టం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఈ షెడ్లలో ఫస్ట్ మీరు వరిపట్టును వేయాల్సి ఉంటుంది. వరిపట్టు పైన ఆ కోళ్ళను పడుకోబెట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు కూడా వాటిని క్లీనింగ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో కొంతమందికి ఆ స్మెల్ అంటే పడదు, అలాంటప్పుడు వామిట్ లాంటివి చేసేస్తారు. కొంతమందికి ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి అనమాట. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక ఈ పని చేయకపోవటమే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కానీ మీ ఇంటికి దూరంగా, మీ ఫ్యామిలీకి దూరంగా చేసుకోవటం అనేది కూడా మంచిదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే మీరు క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది బాగా క్లీన్గా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అందులో మీరు సరిగ్గా క్లీన్ చేయకపోతే దానివల్ల కూడా ఆ కోళ్ళకి రోగాలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా మీకు లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు హైజీనిక్గా ఉంటూ కోళ్ళని క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే 45 రోజుల పాటు మీరు సంరక్షిస్తూ ఆ కోళ్ళని పెంచగలుగుతారో అప్పుడు మాత్రమే మీకు మంచి లాభాలు అనేది వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులను అయితే ఈజీగా సంపాదిస్తారు. కాకపోతే సింగిల్ టైంలో మీరు ఏంటంటే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఈ విధంగా కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే మీరు ఎన్ని కోళ్ళను అయితే పెంచాలి అనుకుంటున్నారో దానిని బట్టించి మీరు ఆ షెడ్ని నిర్మించాల్సి ఉంటుంది అనమాట. 1.5 అడుగుకి ఒక కోడిపిల్ల చొప్పున మీరు కోడిపిల్లల్ని ఆ షెడ్లలో పెంచాల్సి ఉంటుంది. సో 10,000 కనుక కోళ్ళను పెంచాలి అనుకుంటే దానికి తగ్గట్టు షెడ్లను అయితే వేసుకోవాలి. ఫ్యూచర్లో మీరు ఎక్కువ కోళ్ళను పెంచాలి అనే ఉద్దేశం ఉంటే కనుక ఇంకా పెద్ద షెడ్ వేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ చిన్న షెడ్ వేసుకునేసి మీరు అందులో ఆటుపోట్లు అని తెలుసుకునేసి ఇంకా దీంట్లోనే కంటిన్యూ అవుదాము అనుకుంటే దాని పక్కనే ఇంకొక కొంచెం పెద్దది షెడ్ని వేసుకోవడం, లేదా దాన్నే పెద్దగా ఇంక్రీజ్ చేయడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే మీకు ఎటువంటి నష్టాలు లేకుండా ఈ కోళ్ళ ఫామ్ని కూడా మీరు ఈజీగా రన్ చేసుకోగలుగుతారనమాట. సో ఇప్పటి వరకు ఏంటంటే నేను డీటెయిల్స్ అంటే కొంచెం బ్రీఫ్గా మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీప్గా మనము నెక్స్ట్ వీడియోలలో తెలుసుకుందాం. ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండి.